మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేడీ వాచ్మెన్ మహేష్ని అడుగుతూ ఉంటుంది. చూడు మహేష్, నువ్వు ఇక్కడ రౌడీలు ఏమన్నా తిరగడం చూసావా అని అడుగుతూ ఉంటే, మేడం ఇక్కడ రౌడీలను పట్టుకోవడం కోసం పోలీసుల నుంచి తప్పించుకొని రౌడీలు తిరుగుతూ ఉంటారు మేడం, మామూలే అని మహేష్ అంటాడు. అప్పుడే మాల్లో నుంచి ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. అరుపులు వినిపిస్తుంటాయి. ఇక మేఘన, కేదార్, ధాత్రి అందరూ కూడా షాక్ అయి వింటూ ఉంటారు. మేడం మీరు రాత్రికి ఇక్కడ ఉండకండి మేడం, పక్కనున్న హోటల్కి వెళ్ళిపోండి మేడం అని చెప్తూ ఉంటాడు. లేదు, ఇక్కడి నుంచి భయంతో పారిపోయిన ప్రతి ఒక్కరిని కూడా నేను వెనక్కి రప్పిస్తాను అని జేడీ అంటుంది. అయినా మన ప్రాణాల గురించి తనే ఎలా డెసిషన్ తీసుకుంటుంది? ఇప్పుడు మన ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అని మేఘన కేడీతో మాట్లాడుతుంటే, ఏంటి అన్నీ తెలిసే మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంత భయం ఉంటే రాకుండా ఉండాల్సింది అని కేడీ అంటాడు. అన్నీ తెలిసే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు కదా అని కేడీకి మేఘన చక్కెరగింతలు పెడుతూ ఉంటుంది. ఏ ఆగు అని కేదార్ కోపడతాడు. ఏం జరుగుతుంది అక్కడ అని జేడీ కోపడుతుంది. మాట్లాడటానికి కూడా మీ పర్మిషన్ కావాలని నాకు ఇప్పుడే తెలిసింది లేని టీచర్ అని మేఘన అంటుంది. అప్పుడే కేదార్ దగ్గరికి రమ్య వస్తుంది. ఇద్దరి మధ్య శాండ్విచ్ అయిపోతున్నారు కదా అని కేడీని అడుగుతూ ఉంటే, నాపై జాలి చూపించకుండా ఇంకా సెటైర్లు వేస్తున్నావా, సెటైర్లు వెళ్ళు అని ఇంకా కేడీ రమ్యపై కోపడతాడు. జేడీ కోపంగా కేడీ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే మేఘన మంత్రతాయత్తులు ఉన్న గది దగ్గరికి వస్తుంది. ఈ డోర్ ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చూస్తూ ఉంటుంది. అప్పుడే జేడీ కేడీ కూడా అక్కడికి వస్తారు. ఇక జేడీ మహేష్ని అడుగుతుంటుంది. ఏంటి డోర్ అని అడుగుతుంటే, ఈ గదిలో దయ్యం ఉందని కొందరు, చావు ఉందని కొందరు, పేరు ఏదైనా ఈ గదిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు, అందుకే ఇలా మంత్రతాయత్తులతో బంధనం వేసేశారు అని మహేష్ అంటాడు. అది మనిషి భయం అయితే దీన్ని టచ్ చేయడానికి కూడా భయపడతారు. ఈ గది లోపల ఏమీ లేదని నేను నిరూపిస్తాను కదా అని జేడీ చెప్తుంది. మేడం నేను చెప్తుంటే మీ ఇష్టం మేడం, మీరు వినకపోతే నేనేం చేసేది అని మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడు మేఘన, ఈ డోర్ నేను ఓపెన్ అయితే చేయవు కదా, తెరిచి చూడవు కదా అని అడుగుతూ ఉంటే, ఏంటి చూడకూడదా, చూడంలే అయితే నువ్వు చెప్పావు కదా అని మేఘన చెప్తుంది. ఇక జేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఈవిడ మరీ ఓవర్ చేస్తుంది, ఏది కూడా స్కోప్ ఇవ్వటం లేదు, అంతా తనిష్టమేనా అని చెప్తూ ఉంటే, ఆవలిస్తే పేకులు లెక్క పెట్టే రకం, అవే నువ్వు చెప్పింది వినాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు కేడీ. ఏంటి నా ముందరనే ఆ జేడీని పొగుడతావా, నీ పని చెప్తాను చూడు. అయినా ఈ డోర్ని ఎవరూ లేనప్పుడు అందరూ నిద్రపోయిన తర్వాత తెరిచి చూపించి ఏమీ లేదని నేనే నిరూపించి ది గ్రేట్ అనిపించకపోతే చూడు అని మేఘన అనుకుంటుంది. ఉన్నట్లుండి ఏదో శబ్దం వస్తుంది, ఎవరో వెళ్తున్నట్లు. ఇక రకరకాలుగా శబ్దాలు వస్తూ ఉంటే జేడీ షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు అని అనుకుంటుంది. ఒక్కసారిగా మేఘన ఆ అరుపులకి చప్పులకి భయపడుతుంది. కేదార్ ఒళ్ళో కూర్చుంటుంది. అప్పుడే కేదార్ ఇక తల కొట్టుకుంటూ ఉంటాడు. జేడీ కోపంగా చూస్తే దిగు దిగు అని భుజం తట్టి పిలుస్తూ ఉంటుంది. అమ్మో దెయ్యం నన్ను భుజంపై తడుతోంది, కేదార్ నన్ను కాపాడు అని మేఘన ఇంకా గట్టిగా ఇక కేదార్ని పట్టుకుంటుంది. ఇక అదంతా చెప్తూ ఉంటే, దెయ్యం లేదు ఏమి లేదు, ఇక్కడ నేనున్నాను దిగు అని ధాత్రి ఇక బలవంతం చేసి దించేస్తుంది. చూడు ఇక్కడ దెయ్యాలు లేవని చెప్పాను, నీకు అంతగా భయమైతే నన్ను గట్టిగా పట్టుకో, అంతేకాని కేదార్ని కాదు, రా నాతో పాటే రా అని ధాత్రి మేఘన్ని లాక్కుని వెళ్తుంది. కేదార్ అయితే తలపట్టుకుంటాడు. ఇక జేడీ వాళ్ళు మెట్లపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాచ్మెన్ మహేష్ అక్కడికి వస్తాడు. మేడం ఇల్లంతా క్లీన్ చేశాను, ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, తినడానికి ఏం కావాలి మేడం అని అడుగుతూ ఉంటాడు. మేఘన నేను డైట్ చేస్తున్నాను అంటూ ఒక పెద్ద లిస్ట్ చెప్తుంది. డైట్ అంటున్నావు, ఇంత పెద్ద లిస్టా, ఇంకా ఏమైనా మర్చిపోయావేమో చూడు అని జేడీ సెటర్ వేస్తుంది. సరే ఇక్కడ మనకిష్టం వచ్చినట్టు తినడానికి హోటల్ ఏం లేదు అని రమ్య అంటుంది. కాబట్టి మహేష్ మీరు రోజు తినడానికి ఏం చేసుకుంటారో అవే మాకు కూడా చేయండి అని మహేష్ని అక్కడి నుంచి పంపించేస్తారు. మేఘన ముందు ఇంకా స్నాక్స్ డబ్బాలు ప్రత్యక్షమవుతాయి. ఏంటి ఇవన్నీ అని జేడీ అడుగుతూ ఉంటుంది. అంటే దారి మధ్యలో తినడానికి ఉంటాయని మా బామ్మ పెట్టించిందిలే అని మేఘన తింటూ ఉంటుంది. నువ్వు అసలు మాతో పాటే ఉంటూ వర్క్ నేర్చుకోవడానికి వచ్చావా, లేకపోతే ఎంజాయ్ చేయడానికి వచ్చావా, తినడానికి వచ్చావా అని జేడీ అడుగుతూ ఉంటుంది. రెండు చేయడానికి వచ్చానులే, ఏం కేదార్ అంతే కదా, నువ్వు తింటావా సున్నుండలు అని మేఘన అడుగుతూ ఉంటే, కేదార్ తినడు, కేదార్కి ఆకలి వేయట్లేదు, అసలు లడ్డూలంటేనే అస్సలు ఇష్టం ఉండదు,
సున్నుండంటే అసలు తిండు అని జేడి అంటుంది. అవును, నాకొద్దు, నాకు ఆకలే వేయట్లేదు, నేను అసలు అన్నం కూడా తిన్ను అని కేదార్ అంటాడు. ఏంటి కేదార్, నీ డెసిషన్స్ కూడా అన్నీ ఆవిడే చెప్పేస్తుంది, నువ్వు ముందు సున్నుండ తిని కేదార్ అని ఒకటేసారిగా కేదార్ నోట్లో సున్నుండ పెట్టేస్తుంది. దాంతో ఇంకా జేడి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. రమ్య, కిరణ్ నవ్వుకుంటూ ఉంటారు. కేదార్, ఇవన్నీ నీకే, తినేసాయి అని మేఘన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జేడి అక్కడ కోపంగా చూస్తూ కేదార్ వైపు కోపంగా చూస్తుంది. కేదార్ అయితే చెంపపై చేయి పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా? మధ్యలో నన్ను ఇలా నడిపేస్తున్నారు, అంతా ఈ సున్నుండ వల్లే, అసలు నేను రావుకాలంలో పుట్టినట్టున్నాను అని కేదార్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ధాత్రి లాన్లో కూర్చొని ఉంటుంది. మహేష్ చెప్పిన మాటలనే గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ ఒక రెడ్ రోజ్ బొకే పట్టుకొని, ఎక్స్క్యూజ్ మీ, నా జగదాత్రిని చూసారా అని అడుగుతూ ఉంటాడు. లేదు, నీ జగదాత్రి ఇంటి దగ్గరే ఉండిపోయింది, ఇక్కడున్నది జేడి అని ధాత్రి అంటుంది. ప్లీజ్ ధాత్రి, నువ్వు ఇలా సైలెంట్గా నాతో ఏమీ మాట్లాడుకుంటా ఉంటే నాకు పాలు పోవట్లేదు ధాత్రి, ప్లీజ్ నా పైన కోపడించాలదా? ఇంకా ఇదిగో ఈ ఫ్లవర్ బొకే నేను నీకు ఇస్తున్నాను, నా జగదాత్రి ఇంట్లో ఉంటే నేను ఇక్కడున్న అమ్మాయిని నీకు ఇస్తున్నాను, తీసుకో అని కేదార్ ఇస్తూ ఉంటాడు. అంటే వేరొక అమ్మాయి కనపడగానే లొంగిపోయేంత వీక్ ప్రేమ అన్నమాట నీది అని ధాత్రి అడుగుతుంది. ప్లీజ్ ధాత్రి, నా తప్పు ఏమీ లేదు ధాత్రి, ప్లీజ్ క్షమించేవా, ఈ బొకే తీసుకోవా, నాకు ముందే ఆకలేస్తుంది, వెళ్ళి తిందాంరా అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు కేదార్. ఇంతాక సున్నుండ తిన్నావు కదా అని ధాత్రి అడుగుతుంది. నేను ఎక్కడ తిన్నాను, మేఘనే బలవంతంగా నా నోట్లో పెట్టేసింది అని కేదార్ అంటాడు. అయితే ఏంటి, తిన్నావా లేదా, పెడుతూనే తినేస్తారా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇంకా కోపం చూపిస్తూనే ఉన్నావు, అయితే నేను నా మేఘు దగ్గరికి వెళ్తాను అని కేదార్ వెళ్తూ ఉంటాడు. ఏంటి మేఘు, నా మేఘు అని ధాత్రి ఒకసారిగా కేదార్ని కొడుతూ వెంటపడుతుంది. కేదార్ ఏమో ధాత్రికి దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు. ఇక ఫ్లవర్ ఇస్తున్నట్టు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే మేఘన ఇక కేదార్ని వెతుక్కుంటూ కేదార్ని పిలుస్తూ వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ లోపలికి పరిగెత్తుకుని వస్తూ ఉంటారు. ఇక మీనన్ మహల్ దగ్గరికి వస్తారు మనుషులతో. ఆ జేడి నాకు ప్రాణాలతో కావాలి, మిగిలిన అందరి చావులు దెయ్యం చావుల్లాగానే ఉండాలి, దెయ్యమే ప్రాణం తీసేసింది అనుకోవాలి, వీలైతే వెపన్స్ కూడా యూజ్ చేయండి అని రౌడీని లోపలికి పంపిస్తారు. ఇక జేడీకేడి పరిగెత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గస పెడుతూ ఉంటారు. అప్పుడే కిరణ్, రమ్య కూడా అక్కడ కూర్చొని ఉంటారు. అప్పుడే మేఘన అక్కడికి వస్తుంది. ఏంటి ఇద్దరు అలా గస పెడుతున్నారు, చెమటలు కూడా పట్టాయి అని అడుగుతూ ఉంటుంది. మేమిద్దరం వాకింగ్ చేసి వచ్చాంలే అని జేడి అంటుంది. సరే వచ్చి కూర్చో, నువ్వు కూడా అన్నం తిను అని జేడి అంటుంది. మీ ఇద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా కనిపిస్తున్నారే అని మహేష్ జేడీకేడీని చూసి చెప్తూ ఉంటారు. అవునా, నీకు మేమిద్దరం అలా కనిపిస్తున్నామా, మేమిద్దరం అలాగే ఉంటాంలే అని మేఘన అంటూ ఉంటుంది. అతను చెప్తున్నది మీ ఇద్దరి గురించి కాదు, మా ఇద్దరి గురించి అని జేడీ అంటుంది. అవునమ్మా, నేను మీ ఇద్దరి గురించే, మీ ఇద్దరిని చూస్తుంటే జంట చూడముచ్చటగా ఉంది అని మహేష్ అంటాడు. ఊరికి వెళ్ళగానే ముందు కేదార్తో నా పెళ్ళి అని అనుకుంటుంది. వద్దులే, మనసులో అనుకున్న ఈ జేడీ కనిపెట్టేస్తుంది కదా అని మేఘన అనుకుంటుంటుంది. ఇక జేడీ వాళ్ళు అన్నం తింటుంటారు. మీనన్ కొద్దిగా డోర్ ఓపెన్ చేస్తాడు. జేడీని వెనక వైపు నుంచి చూస్తూ జేడీనా అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే కిటికీ దగ్గరికి వస్తారు. ఏ దేవా, కిటికీని ఓపెన్ చేయి, నేను జేడీ ముఖం చూడాలి అని చెప్తూ ఉంటాడు. దేవా పొరపాటున పూలకుండిని కింద తోసేస్తాడు. దాంతో శబ్దం వస్తుంది. మేడం, ఏదో కుక్కలు వచ్చినట్టున్నాయి, నేను తరిమేసి వస్తాను అని వాచ్మెన్ మహేష్ వెళ్తాడు. ఇక కిటికీ ఓపెన్ చేయగానే బాయ్ వచ్చి చూడండి బాయ్ అని దేవా చూపిస్తూ ఉంటారు. అయితే అప్పుడే జేడీ వాళ్ళందరూ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవరూ లేరే, అయితే మీరంతా లోపలికి వెళ్ళండి అని మీనన్ దేవాని మనుషుల్ని రౌడీని లోపలికి పంపిస్తాడు. ఇక మేఘన వెళ్తూ ఉంటే ఒక రౌడీ మేఘనకి వెనక వైపు నుంచి రివాల్వర్ గుడ్డు పెడతాడు. కదిలితే కాల్ చేస్తానని చెప్తూ ఉంటాడు. వెంటనే వాడి వెనక వైపు నుంచే ధాత్రి ముసుగు వేసుకొని మరి వాడికి రివాల్వర్ గురి పెడుతుంది. నువ్వు కదిలితే నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావు అని రివాల్వర్ గురి పెట్టుంటుంది. ఇక మేఘనకైతే గురిపెట్టిన రివాల్వర్ని వాడు కింద పడేస్తాడు. చేతులు పైకెత్తాడు. ధాత్రి కేదార్లు ఇద్దరు కూడా ముసుగు వేసుకొని రౌడీల్ని బాగా కొడుతుంటారు. అప్పుడే మేఘన గదిలోకి వెళ్తుంది. తను రివాల్వర్ తీసుకొస్తుంది. కేదార్ వైపు గురి పెడుతుంది. మిస్ఫైర్ చేస్తూ ఉంటుంది. కేదార్ అయితే అది చూసి భయపడుతూ ఎవరిని కాలుస్తున్నావే అని కంగారు పడుతూ మేఘన వైపే చూస్తూ ఉంటారు.